యోసేపు తన అన్నలు తనని కొట్టి తనని బానిసగా అమ్మేశారు. యోసేపు బానిసగా ఐగుప్తు దేశానికి తీసుకొని వెళ్ళబడ్డాడు. అతని వస్త్రము తండ్రి వద్దకు తీసుకెళ్ళి ఏం చెప్పాలి, తను ఏం చేశామని చెప్పాలి అని 10 మంది అన్నలు ఆలోచిస్తూ ఉన్నారు. యాకోబు అన్నలందరూ ఏడుస్తున్నట్టు నటిస్తూ వారే అమ్మేశామని చెప్పక యోసేపును మృగం చంపింది అని అబద్ధం చెప్పి ఆ బట్టను చూపిస్తూ ఉన్నారు. అది యోసేపు రక్తమని, ఆ మృగము యోసేపును తినేసింది అని అబద్ధము చెప్పి తండ్రిని మోసం చేశారు. ఆ తండ్రి అది నమ్మి యోసేపు చనిపోయాడేమో అని బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నారు. ఆ 10 మంది అన్నలు కూడా అబద్ధం చెప్పి నటిస్తూ ఏడుస్తున్నారు. ఇప్పుడు యోసేపు బానిసగా ఐగుప్తు దేశంలో పనిచేస్తూ ఉన్నాడు. పోతీఫరు భార్య అతనిని చూసి అతన్ని ఇష్టపడింది, కానీ యోసేపు ఆ పాపం నుంచి పారిపోయాడు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం ఇష్టం లేక పారిపోగా పోతీఫర్ భార్యకి పోతీఫర్ వచ్చినప్పుడు అబద్ధం చెప్పి యోసేపు నన్ను మోసం చేశాడు, నన్ను అపహరించడానికి ప్రయత్నం చేశాడని అబద్ధం చెప్పాడు. వెంటనే అతన్ని చెరసాల్లో వేయించమని అక్కడ అధికారులకి చెప్పారు. అతన్ని యోసేపును తీసుకువెళ్ళి చెరసాల్లో పడవేశారు. అతడు ఏ తప్పు పాపము చేయకపోయినా ఆ నేరము తన మీద మోపబడిన మౌనంగా దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవునితో విజ్ఞాపన చేస్తూ దేవుడే నన్ను విడిపిస్తాడు, దేవుడే నన్ను నిలబెడతాడు అని ఆలోచిస్తూ కన్నీరు కారుస్తూ ఒకరోజు ఫరోకి ఒక కళ వచ్చింది. ఫరో రాజుకి ఆ కళకి అర్థం తెలియలా. అయితే యోసేపు అదే చెరసాలలో ఇద్దరికి వారి కళభావం చెప్పినందున రాజు అతన్ని పిలిపించాడు. నాకు 2 కళలకు అర్థం వచ్చింది, నాకు తెలియపరచు అని అడిగాడు. ప్రార్థన చేసి ఆ కళకి అర్థం చెప్పాడు. 7 సంవత్సరాలు మంచిగా భోజనం ఉంటుంది, ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు ఉంటుందని చెప్పాడు. రాజు ఎంతో సంతోషించి అతనికి ప్రధానమంత్రిగా అభిషేకము చేశాడు. అతడు ఎప్పుడూ పాపానికి తల వంచలేదు, దేవునికి వ్యతిరేకంగా తప్పు చేయలేదు. కానీ దేవుడు అతన్ని నిలబెట్టి అతనికి తోడుగా ఉండి ఒక దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. అందరం చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం.